ఇంకొక వార్త, ఒక్క ఛాన్స్ ప్లీజ్, రాజీవ్ యువ వికాసానికి ఫుల్ డిమాండ్, 5 లక్షల యూనిట్లకు 16 లక్షలకు పైనే అప్లికేషన్లు, స్కీమ్కు ఎంపిక చేయాలంటూ మంత్రులు ఎమ్మెల్యేలపై ఒత్తిళ్లు, క్యాంపు ఆఫీసుల ముందు క్యూలు, యూనిట్ల పెంపు కోసం విన్నపాలు, డిమాండ్ దృష్ట్యా ఈసారి దక్కని వాళ్లకు వచ్చే ఏడాది ఇవ్వాలని సర్కార్ నిర్ణయం, 3 ఏళ్ల పాటు పథకాన్ని కొనసాగించాలని సీఎంకు ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి. ఇదంతా ఫెయిల్యూర్ దందా అవుతుంది చూడండి. యువ వికాసంలో బ్యాంకులు ఇస్తేనంట, మీరు కార్పొరేట్ను ఏర్పాటు చేయండి, ఒక కార్పొరేట్ వ్యవస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా ఇవ్వండి. లేకుంటే ఒక 4 హెచ్డిఎఫ్ అదేవిధంగా ఐసిఐసి అలాంటి కొన్ని బ్యాంకులకు మీరు టైఅప్ కండి. టైఅప్ అయి వాళ్ళ ద్వారా వీళ్ళకు లబ్ధి పొందేటట్లు మీరే ఇప్పించండి ప్రభుత్వం. దానికి